వాక్యం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కొత్తగూడ నుండి వచ్చిన సహోదరుడు రత్నం గారు ప్రార్థనలు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి. జీసస్ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన దినం, పవిత్రమైన దినం, మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన దినం ప్రభావ. నిన్ను ఆరాధించి స్తుతించడానికి నైనా మేము మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ఈ పవిత్రమైన ఆరాధనలో ప్రభావ మేము ఆశ కలిగిన హృదయంతో, భయం కలిగిన మనసుతో ప్రభావ నిన్ను ఆరాధిస్తూ నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన ఆత్మ జ్ఞానాన్ని మాకు అందించుతండి. ఈ పవిత్రమైన మందిర ఆవరణలో ప్రభావ మరి నేటి దినం ఆరాధించే దినం ప్రభావ మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాక్య పరిచయాల ద్వారా ప్రభావ నీ మందిరంలో ప్రభావ నీవు మహిమ పొందినామని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, ఈ పవిత్రమైన మందిర ఆవరణలో ప్రభావ మరి నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రభావ మరి శాశ్వతమైన రాజ్యం నీలో ఉంటుంది రాజా. ఆ రాజ్యంలో చోటు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో నీవు ఇచ్చిన ఈ ఆయుష్ను ప్రభావ నీకు ఇష్టమైన మార్గంలో ఎదగడానికి మాలో ఆత్మ జ్ఞానాన్ని అందించబడుతున్నాం తండ్రి. ప్రభావ మరి మా జీవితంలో మాకు తెలియకుండా ఎన్నో మేలు చేస్తున్నప్పటికీ ప్రభావ మరి నైనా ఎంతో భయంకరమైన స్థితిలో వచ్చినప్పుడే మరి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలా కాకుండా ప్రతి నిత్యం మా పట్ల నువ్వు నీ కనుదృష్టి ఆపకుండా ప్రభావ నీ చేతులు నా కొరకై చాచి మమ్మల్ని కాచి కాపాడుతూ అనేకమైన మేలుల ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ఈ సృష్టి యావత్తులో ఎంతో ప్రాముఖ్యమైన జీవితాన్ని మాకు ఇచ్చింటున్నావు తండ్రి. అలాంటి జీవితంలో ప్రభావ మేము విశ్వాసంలో నమ్మకంగా ముందుకు సాగుతూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఆరాధించడంలో ఆశ కలిగిన హృదయంతో మేము ముందుకు సాగడానికి కృప చూపించిందండి. నేటి దినం ప్రభావ నీ మందిర ఆవరణలో ప్రభావ మరి నన్ను కూడా నీ సన్నిధిలో వచ్చి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ప్రభావ మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగంతో, ఆత్మీయమైన జ్ఞానంతో, తగ్గింపు కలిగిన మనసుతో ప్రభావ ఎలా వెళ్ళాలా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ అయ్యా నీ నిత్య రాజ్యానికి వారసుగా ఎదగడానికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని మాకు అందించుందండి. నేను ప్రభావ నీ మందిర ఆవరణలో నీ దైవజనం ద్వారా ప్రభావ మరి వింతలనే ఉంటున్న వాకులు ప్రభావ మేము ఆశతో వింటూ వాటిని సత్యాన్ని మేము గ్రహించి ఆ సత్యాన్ని ఆస్వాదించే హృదయంతో మేము మమ్మల్ని నడిపించమడుతున్నాం తండ్రి. మరి ఎంతో మేలుతో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా. మరి మందిరంలో ప్రభావ సాక్ష్యాలు చెప్పిన ప్రతి సహోదరుని ప్రభావ నీవు దీవించి ఆశీర్వదించు రాజా. మా జీవితంలో చేస్తున్న అనేకమైన మేలులో ప్రభావ మేము నెరవేర్చుకుంటూ ఆయన నీకు లోబడి జీవించే మంచి మనసును దయచేయండి అయ్యా. మరి ప్రభావ నీ వాక్కు ఎంతో బలమైంది అయ్యా, నీ వాక్కు ఎంతో సత్యమైంది. అలాంటి వాక్కు మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంటుంది రాజా. అలాంటి వాక్కును మేము ఆస్వాదిస్తూ ఆయన అన్నింటిలో జీవం కలిగిన వాక్కును చదివే జ్ఞానాన్ని మాకు అందించుంటుంది. ప్రార్థనలో మరి విశ్వాసంలో, ఆరాధించడంలో ప్రభావ మేము ఆయత కలిసి నీ సన్నిధిలో మరి ఆశ కలిగిన హృదయంతో ముందుకు సాగడానికి కృప చూపించింది రాజా. ఈ సమయంలో ప్రభావ అయినా నీ మందిర ఆరాధనలో ఆరాధిస్తుండగా మేమందరూ ప్రభావ ఆశ కలిగిన హృదయంతో, భయం కలిగిన మనసుతో ఆరాధించే మంచి మనసు మనకు ప్రసాదించి నీ కృపలో నడిపించమడుతూ ఈ కొద్ది విన్నపములు ప్రభావ క్రీస్తునామమున ప్రార్థిస్తూ వేడుతున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువు గతించిన కాలమంతా తన కృపలు కాచి కాపాడి భద్రపరిచి మరలా ఆయన సన్నిధానంలో కనబడి కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందుకు మనం కొన్ని విషయాల కొరకే అందరూ ఈ విషయాల కొరకే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకున్నాను. మన మొదలు కొన్ని వారాలు వాక్య పరిచర్య కొరకే వచ్చిన సహోదరుడు విల్సన్, ఆ బ్రదర్ కొరకే అందరూ ప్రార్థన చేయండి. అనారోగ్య స్థితిని బట్టి మనకు రాను ఇక్కడ వాక్య పరిచయకు రానున్నాడు. తీరా ఉస్మానియా హాస్పిటల్కి చెకప్ చేయించుకుంటే అది క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయబడింది. తర్వాత టెస్టులు పంపించారు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో దాన్ని కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఉన్న డాక్టరు మన సాల్మన్ బ్రదర్ ద్వారా అక్కడ వెళ్ళారు. అక్కడ వెళ్తే వారు అది లివర్లో క్యాన్సర్, అది ఒక మంచి సైజులో ఉందంట. అది ఇంకా ఇప్పుడు సిటీ స్కానింగ్ తీస్తే ఇంకా అక్కడే ఉందా, ఇక్కడ స్ప్రెడ్ అయిందా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసి
ట్రీట్మెంట్ తీస్తారు, ఒక సీరియస్ కండిషన్ అన్నట్టు కూడా సాల్మన్ బ్రదర్ కూడా చెప్పాడు. ఆ బ్రదర్ కూడా తరచుగా మాట్లాడుతుంటాను విల్సన్ బ్రదర్తో. కనుక దేవుని పిల్లలు అందరి ప్రార్థన సహాయం కోరాడు, సంఘం యొక్క ప్రార్థన సహాయం కోరాడు. కనుక ఆ విషయాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకొని ఆ సహోదరుల కొరకే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మనల్ని మరణ స్థితిలో నుండి కూడా మన దేవుని సంఘంలో అటువంటి కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలుసు మన మధ్యలో ఉన్న పద్మమ్మ లివర్ అంతా వాసిపోయి ఆమె చనిపోతుందని హాస్పిటల్లో కన్ఫర్మ్ చేసి ఇంటికి పంపించినారు. ఇంట్లో కూడా రానిలేంటి, వారు బయటనే మంచం వేశారు, ఇక బయట నుంచి బయటకి తీసుకుపోదామని. అటువంటి స్థితిలో ఉన్నామని దేవుని మందిరానికి తెస్తే దేవుని మందిరం ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సజీవురాలై మన మధ్య సాక్షిగా ఉన్నది. తనకు గ్రామంలో బంధువుల మధ్యలో ఆమెకు గొప్ప సాక్షి. దేవుని నామమునకు స్తోత్రం. కనుక దేవుని పిల్లలు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కుమారునికి స్వస్థతనిచ్చినట్లుగా పెళ్ళై 3-4 నెలలు అవుతుంది అంతే. కనుక దేవుని పిల్లలు ఆ విషయాలన్నింటినీ మనము దృష్టిలో పెట్టుకొని ప్రభు యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. మంచిది అంటే ఇంకొన్ని మొన్న శుక్రవారం రోజు మన హైదరాబాద్ ఏరియా కౌన్సిల్ మీటింగ్ అయింది. అంటే ప్రతి ఏరియాలో అవుతున్నాయి, మన ఏరియాలో మీటింగ్ అయింది. పోయినసారి ఉన్న కౌన్సిల్ వారే ఈసారి కూడా కొనసాగుతున్నారు. ఇద్దరిని మార్పు చేశారు. ఒకరు చనిపోయినారు బట్టి ఆ పాస్టర్ గారు కౌన్సిల్ మెంబర్లు లేరు. మరొకరు చర్చలలో ఉన్న బాలాజీ డేవిడ్ గారు అక్కడ పాస్టర్గా లేరు కనుక అతన్ని కూడా తీసేసి వేరే వారిని పెట్టుకున్నారు. మంచి దేవుని రాకున్నాయి. నన్ను కూడా ఒక కౌన్సిల్ మెంబర్ అనగా విశ్వాసులలో నుండి కౌన్సిల్ మెంబర్గా మన సంఘం నుంచి నన్ను కూడా కౌన్సిల్ మెంబర్గా తీసుకున్నారు. పోయినసారి కూడా ఉన్నారు, ఈసారి కూడా ఉన్నది. మంచి దేవుని బట్టి బాలాజీ డేవిడ్ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు అనగా కొన్ని శోధనలో ఉన్నట్లుగా తెలియపరుస్తున్నారు. దేవుని సేవ నుంచి పక్కకు తొలగిపోయారు. అది చేసిన పని తప్పుగా పశ్చాత్తాపడుతున్నారు కనుక దేవుడు వారు పశ్చాత్తాపడి తిరిగి దేవుని సేవలోకి వచ్చినట్లుగా, దేవుని హస్తంలోనికి వచ్చినట్లుగా, ఇరువురు భార్యాభర్తలు సమర్పించుకున్నట్లుగా. ఎందుకు మనము అతని గురించి మనం ఎందుకు శ్రద్ధగా ప్రార్థన చేయాలంటే అది మన ప్రోడక్ట్, ఇక్కడ పుట్టిన ప్రోడక్ట్. అది మన సంఘం ద్వారా దేవుని సేవకు వెళ్ళిన వారు, సత్యంలోనికి నడిపించబడిన వారు ఇక్కడి నుంచి కనుక మనము అతను ఎప్పటికీ మర్చిపోకుండా ఆ బాలాజీ దేవుని కొరకు, అతని భార్య కొరకు దేవుడు వారిని బలపరుచున్నట్లుగా, దర్శించినట్లుగా వారికి ప్రార్థన చేయండి. అలాగే మన బాలరాజు కొరకు కూడా ప్రార్థన చేయండి. అతడు కూడా వేరే ప్రాంతానికి ఇల్లు కాలేసి వేరే దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ శోధనలు పడిపోయి అయ్యా మేము మళ్ళీ దేవుని మందిరానికి రావాలని తీర్మానించుకున్నాము, ప్రార్థన చేయండి అని ఫోన్లు చేస్తున్నాడు. కనుక దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఎంతో ప్రార్థన పూర్వకంగా అతడు మారు మనసు పొందినవాడు, దేవుని పరిచయంలో కూడా కొనసాగిన వాడు, సంఘంలో కూడా నమ్మకంగా ఉన్నవాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక ఆత్మను విడిచిపెట్టుట అంత మంచిది కాదు. కనుక ఆత్మ నశించిపోవటం దేవుని చాలా విలువైన ఒక ఆత్మ. లోకమంతా సంపాదించుకొని చివరికి నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? కనుక లోకమంతటి కంటే ఒక ఆత్మ ఎంతో విలువ కలిగింది. కనుక బాలరాజు కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మంచిది. మనము తీగలపల్లిలో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కనుక మన సంఘపక్షంగా 20,000 రూపాయలు దానికి మనం అందజేయడం, సాల్మన్ పాస్కు అందజేయడం జరిగింది. దేవుని స్తోత్రం. అక్కడ కొన్ని గొడవలు ఉన్నాయి. తీగలపల్లి సంఘం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మంచిది. మన రాంబాబు బ్రదర్ ఇప్పుడు వారి గ్రామానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం కాస్త ఇంకా అది ఆ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదట. వారి యొక్క గ్రామంలో ఉన్నారు ప్రస్తుతం కనుక ప్రార్థన చేయమని వారు కూడా కోరారు. దేవుని స్తోత్రం. మన కుమార్తె ప్రియాంక కొరకు ప్రార్థన చేయండి. వీటికి నెక్స్ట్ మంత్ డెలివరీ ఉన్నది కనుక వారి క్షేమకరమైన ప్రసవం ఆ బిడ్డ కలుగున్నట్లుగా బిడ్డను మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియాంక కొరకు ప్రార్థన చేయండి. దేవుని పిల్లలు ఇంకా మన ఆన్లైన్ ప్రేయర్ మనకు జరిగింది. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. బ్రదర్స్ వచ్చారు, చాలా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేశారు. చాలా మంచి ఆశీర్వాదకరంగా జరిగింది. కనుక మనకు సురేష్ బ్రదర్ వచ్చాడు, రమేష్ వచ్చాడు, ఎదిరే గ్రామం నుంచి ఆ సహోదరుడు వచ్చాడు, కొందరు సిస్టర్స్ కూడా వచ్చారు. కనుక దేవుని పిల్లరా కలిసి దేవుని ప్రార్థించాం. మంచిది. మన క్యాలెండర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం. నిన్ననే గుంటూరు ప్రాంతం నుంచి ఇంతకుముందు చేయించిన వారు లేరట. గుంటూరులో నుంచి మనం ఆర్డర్ ఇచ్చాము. ఒక వారం రోజులు పంపిస్తున్నారు. మంచిది. అలా ఇంకో ప్రత్యేకమైంది. డిసెంబర్ 12వ తారీఖు మన యొక్క చర్చ్ యానివర్సరీ ప్రతి సంవత్సరం జరిపించుకుంటున్న రీతిగా
ఈ మంత్ డిసెంబర్ 12 సెకండ్ సాటర్డే రోజు ఈ పిల్లలు మనకు చర్చ్ యానివర్సరీ సందర్భంగా ఒక జీవకూటం. అయితే మన కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు డిసెంబర్ 7కు వర్కర్స్ మీటింగ్ అని వారు ఏర్పాటు చేసుకున్నారు. అన్నారంలో వారు ఏర్పాటు చేసుకుంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశానయ్యా, ఇలా మాకు ఉంటుంది ప్రతి సంవత్సరం, మళ్ళీ మీరు ఆ వర్కర్స్ మీటింగ్ ఇక్కడే పెట్టండి అని చెప్పినప్పుడు వారు మార్చి ఇప్పుడు డిసెంబర్ 7కు వారికి ఉండకుండా 12వ తారీఖు మన దగ్గర హైదరాబాద్ సెక్రటరీ ఏరియా పాస్టర్స్ అందరూ కూడా వస్తారు. వారితో కూడా కలిపి మనము యథావిధిగా జరిగించుకుంటున్నటువంటి మన చర్చ్ యానివర్సరీ ఒక ఉద్యోగ కూడిక ఆ సందర్భంగా ఏర్పాటు చేయండి కనుక పిల్లరా వర్కర్స్ అందరూ వస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా వస్తారు కనుక దైవ సేవకులు అందరూ వస్తారు. ఆశీర్వాదకరంగా కూటాన్ని జరిగించబడిన కొరకు అందరూ ప్రార్థన చేయండి. కనుక డిసెంబర్ 12వ తారీఖు 10:30 నుంచి 2 గంటల వరకు ఒకటే కూటం. ఈ పరిస్థితులను బట్టి ఎక్కువ లేదు, ఒకటే కూటాన్ని జరిగించుకుంటారు. అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని మేము ప్రతి సంవత్సరం సార్ ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా అందరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతామని. కనుక డిసెంబర్ 12 జ్ఞాపకం పెట్టుకోండి. సెకండ్ సాటర్డే. ఇప్పటి నుంచి ఎవరైనా ఉద్యోగస్తులైన వారు లీవ్స్ పెట్టుకొని కూడా ప్రయత్నించండి. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి దేవుడి ఆరాధన అయిన తర్వాత మనకు ప్రభు వల్ల ఆరాధన కార్యక్రమం ఉంది కనుక ఆ విషయాన్ని గమనించండి. మనమందరము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మీకు స్తోత్రం. మంచిది. ఇంకేమైనా విషయాలు మనం చెప్పేది ఉన్నాయా? ఓకే, మంచిది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన స్తుతి సంఘ కాపరి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయండి. ఒక పాస్టర్ ఒక అతని కొరకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ బ్రదరు బెంగళూరులో తెలుగు చర్చ్ మధ్యలో పరిచయం చేస్తున్నారు. ఇక్కడి ప్రాంతం వాడి ఇప్పుడు వారు అక్కడి నుంచి వారి సొంత గ్రామమైన కేరళ వెళ్ళారు. బాబీ థామస్ ఇస్ నేమ్. మిర్యాలగూడలో వారు అక్కడే పుట్టి పెరిగారు. అక్కడే చదువుకుని అంత అయిపోయింది. కేరళలో బైబిల్ ట్రైనింగ్ చేశారు. అది అయిపోయిన తర్వాత బెంగళూరులో తెలుగు చర్చిలో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఇదే ప్రాంతానికి వచ్చి హైదరాబాద్ ఏరియాలోనే సేవ చేయాలని అక్కడ కోరుకున్నాడు. ఆ విషయాన్ని మన నాయకులకు చెప్తే వారు మనకు ఆ విషయాన్ని చెప్పారు కనుక నేను వారితో మాట్లాడాను. ఆ బ్రదర్తో కూడా మాట్లాడాను. వీలైనంత త్వరగా ఒకసారి వచ్చి వెళ్ళండి అని చెప్పాను. కనుక వారు ఒకసారి వచ్చి వెళ్తే మిగతా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అంటే మనకు చెప్పిన నల్గొండ ఐపీసీ చర్చ్ సంఘ పెద్ద వారు అక్కడ సంఘ విశ్వాసులు వారు ఐపీసీ చర్చ్ నల్గొండలో సంఘ విశ్వాసులు కనుక అక్కడనే ఉన్నారు. అక్కడనే చదువుకున్నారు. అక్కడనే పెద్దగారు పెళ్ళిళ్ళు అయినాయి కనుక దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థనలు చేయండి. వీలైనంత త్వరగా దేవుడు మనకు మంచి కాపరిని నడిపించినట్లుగా ప్రభువు నియమించినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మంచి దేవుడు బిడ్డలారా అందరూ ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మీయ ధ్యానాన్ని నిమిత్తమై మనము పేతురు రాసిన మొదటి పత్రిక యేసయ్య 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని
వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసములో స్థిరులై వానిని ఎదురించుడి. దేవుని నామమున స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనల్ని మృంగివేయవలనని, విశ్వాసులను మృంగివేయవలనని అపవాది అయిన సాతాను గర్జించు సింహములాగా ఎవరిని మృంగుతున్నా అని వెతుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరిని పడితే వారిని మింగడు, లోకస్తులను అసలే మింగడు. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు బలహీనులుగా ఉండే వారిని మృంగివేస్తాడు. విశ్వాసులైన వారిని మృంగాలని చూస్తాడు. విశ్వాసమందు స్థిరముగా ఉన్న వారిని సైతము మృంగాలని ప్రయత్నిస్తుంటాడు. శ్రమను కలిగించాలని ప్రయత్నిస్తుంటాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే గర్జించు సింహం వలె అపవాది మృంగాలని చూసేటందు కొరకు మనకు కలుగుతున్న శ్రమలు, విశ్వాసాలు కలిగే శ్రమలు, ఈ శ్రమను బట్టి సాతానుడు మనల్ని శోధిస్తున్నాడు. సాతానుడు మనల్ని బలహీనపరుస్తున్నాడు. రోగములను బట్టి, కష్టములను బట్టి, అసమాధాన స్థితులను బట్టి, దేవుని బిడ్డలు కలిగే నెమ్మది లేని స్థితులను బట్టి సాతానుడు మనల్ని మృంగాలని చూస్తున్నాడు. సాతానుడు మనల్ని పతనం చేయాలని చూస్తున్నాడు. గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నా, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. ఎవరిని పడితే వారిని కాదు. దేవుని బిడ్డలారా, సెలెక్ట్ చేసుకొని వారిని పడగొట్టాలి, వారికి శ్రమలు కలిగించాలి, వారికి రోగాలు తెప్పియాలి, వారికి బలహీనతలు కలిగించాలి, అవిశ్వాసపరచాలి. వారిని దేవుని యందు అవిశ్వాసము కలిగే పరిస్థితులను కలిగించాలి. అందుకంటున్నాడు, విశ్వాసమందు స్థిరులై గర్జించు సింహమును ఎదిరించాలంటే విశ్వాసమందు మనం స్థిరత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. అవిశ్వాసము కాకూడదు. బలహీనతలు చూసి, శ్రమలు చూసి, కష్టాలను చూసి, రోగాలను చూసి, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన విశ్వాసాల్లో మనము అస్థిరులము కాకూడదు, అవిశ్వాసము కాకూడదు. విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలి. ఈ సాతాను వల్ల కలుగుతున్న శోధనలని మన విశ్వాసాన్ని కోల్పోకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ అలాగూ జీవించుటే సాతానుని ఎదిరించుట, అపవాదిని ఎదిరించుట, అపవాదితో పోరాడుట, అపవాదిని జయించుట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటివి మనకే కాదు, మనలాంటి దేవుని బిడ్డలందరికీ కలుగుతున్నాయి. ఇలాంటి శ్లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే మనకే ఏదో ఒకటి సంభవిస్తున్నదని కాదు, మనకే కలుగుతున్నదని కాదు. మనలాంటి సహోదరులు ఉన్నారు, మనలాంటి సహోదరులు ఉన్నారు. ఎంతో మందికి ఇటువంటి శ్రమలు కలుగుతున్నాయి. దేవుని బిడ్డలు ఎందుకొరకు ఈ శ్రమలు? ఎందుకొరకు? సాతాను మనల్ని పడగొట్టాలని, మనల్ని విశ్వాసం నుంచి తొలగించాలని, దేవుని మార్గం నుంచి తప్పించాలని ఎన్నెన్నో చిన్న శ్రమలు, చిన్న శోధనలు. విశ్వాసమందు బలంగా ఉన్నవానికి బలమైన కష్టాలు, బలమైన శోధనలు, బలమైన పరిస్థితులు వారి విశ్వాసాన్ని బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉన్నాడు. సాతానుడు గర్జించి సింహములాగా ఆకలేసి తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నా ఆకలితో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడి ఆకలి తీర్చబడాలంటే ఒక ఆత్మీయుని పడగొడితే ఆకలి తీరుస్తాడు, అప్పుడు తృప్తిపరచబడతాడు. దేవుని బిడ్డలమైన మనము, విశ్వాసులమైన మనము, బలవంతులమైన మనము, దేవుని బిడ్డలారా, వారి కుతంత్రాలను మనం ఎరగని వారు కాము కనుక మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఈ బలహీనతలను బట్టి కృంగిపోకుండా దేవుని బిడ్డలారా, నీ సాతాను శోధనని గుర్తెరిగి వాటిని జయించుటకే మనము శక్తివంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక పోరాటము, ఒక ఆత్మీయ పోరాటము, గర్జించు సింహం వలె అపవాది తిరుగుతుండగా వారిని ఎదిరిస్తూ జయమును పొందుకున్న ఒక విశ్వాసిని, ఒక అభిషక్తుని, ఒక దేవుని ఆత్మను పొందుకున్న ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేడు మనం ధ్యానం చేసుకుందాం.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయానికి వస్తాం దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12, 13వ వచనాన్ని చదువు. వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులకు వాణ్ణి అభిషేకం చేసేను. నాట నుండి యెహోవా ఆత్మ ఫలముగా వచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఒక సామాన్యమైన గొర్రెలు కాచుకొని ఒక సామాన్య బాలుడు 15-16 సంవత్సరాల యవనస్తుడు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు కోరుకున్నవాడు. హల్లెలూయా. స్తోత్రం. పశువులను కాసే పశువుల కాపరి, ఇంట్లో చిన్నవాడు, అన్నల చేత తృణీకరించబడిన వాడు. దేవుని బిడ్డలారా, అన్నలందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటే ఈ చిన్నవాడు నువ్వు ఆ గొర్రెల పడి కాసుకోని ఆ యొక్క అడవిలోకి పంపించబడిన వాడు. కానీ దేవుని బిడ్డలారా, అడవిలో ఉన్న దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దైవాభిషేకమునకు పాత్రుడుగా ఎంచబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడుటకై దేవుడు కోరుకున్నవాడు. హల్లెలూయా. మనుషుల యొక్క దృష్టిలో తృణీకరించబడిన వాడు. కానీ సమూయేలు దృష్టిలో కూడా దేవుని బిడ్డలారా, సమూయేలు కూడా పైరూపాన్ని చూస్తూ వచ్చాడు. కానీ దేవుడు అంతరంగమును పరిశోధించి దేవుడు. హల్లెలూయా. దావీదు యొక్క అంతరంగమును దేవుడు ఎరిగినవాడు. దావీదు యొక్క స్వభావాన్ని దేవుడు ఎరిగినాడు. దావీదులో ఉన్నటువంటి తృష్ణను, దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క రోషమును దేవుడు చూశాడు. కనుకనే దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకున్నట్టు నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి మన సహోదరులు ఎదుట మన అభిషేకం చేయి. దేవుని బిడ్డలారా, దావీదు దైవాభిషేకాన్ని పొందుకున్నవాడు. ఆనాటి నుండి దావీదు పైకి దేవుని ఆత్మ బలముగా దిగి వస్తున్నది. దేవుని ఆత్మ ద్వారా నింపబడినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నవాడు, పరిశుద్ధాత్మ బలముతో జీవిస్తున్నవాడు, పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి క్రింద జీవనం సాగిస్తున్నటువంటి దావీదు. దేవుని బిడ్డలారా, ఈ దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక దావీదు ఏ పని చేసినా దేవుడు సఫలం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గొల్యాతును ఎదిరించుటకై దావీదు బయలుదేరినప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు అక్కడ ఒక మాట అంటుంటాడు, సింహముల బలము నుండి. చూడండి ఆ మాట, చూడండి ఆ 17వ అధ్యాయం. దివామిక్స్ 37 వచ్చింది. 17-37 చదవండి. సింహం యొక్క ఫలము నుండి, ఎలుగుబంటి యొక్క ఫలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, సింహపు యొక్క బలము నుండి రక్షించిన దేవుడు. దావీదు సొంత బలముతో సింహాన్ని జయించలేదు, సింహపు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు. ఇప్పుడు గర్జించి సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్న అపవాది బలము నుండి రక్షించుటకు మనకు సహాయం చేయగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సింహపు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు. ఇదిగో ఈ సింహము లాంటి మనిషి ఎదురుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులందరి యొక్క హైట్ మనము కొలుచుకుంటే కింద నుంచి 3 మూరల జానడు ఉంటాం మనం. ఎవరి మూరతోటి వాళ్ళు కోల్చుకొని చూడండి, ఎవరి మూరతోటి వాళ్ళు ఇట్లా కోల్చుకొని చూస్తే 3 మూరల జానడే ఉంటారు, వారి మూర. కానీ గొలియాతు డబల్ ఉన్నాడు, 6 మూరల జానడు ఉంటాడు. అటువంటి భీకరుడైన గొలియాతును ఎదిరించుటకు వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, దావీదుకు అది జ్ఞాపకం వస్తున్నది. సింహముల నోట నుండి నన్ను రక్షించిన దేవుడు, సింహములను జయించుటకై నాకు శక్తినిచ్చిన దేవుడు. ఇదిగో నా ఎదుట ఉన్నటువంటి మనుషుని జయించుటకు నాకు శక్తినివ్వడా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదును హతమార్చాలని, దావీదును చంపేయాలనుకొని
దేవుని బిడ్డలారా, ఎన్ని యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుని ఆత్మాభిషేకం పొందిన దినము నుండి దావీదు పైకి శ్రమలు ప్రారంభమై దావీదును మృంగివేయాలి, దావీదును హతమార్చాలి, దావీదును లేకుండా చేయాలి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ప్రవేశించినప్పుడు దావీదు ఎప్పుడు కృంగిపోలేదు. ఏం బిడ్డలారా, గొలియాతును సంహరించుటకై దావీదు బయలుదేరినప్పుడు దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాడు. సింహమును చంపేటప్పుడు సహాయం చేసిన దేవుడు నేడు కూడా నాకు తోడై ఉన్నాడు. ఎలుగుబంటిని చంపుటకు సహాయం చేసిన దేవుడు నేడు కూడా నాకు తోడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మన శ్రమలలో మనకు సహాయం చేసిన దేవుడు ఈ పరిస్థితిలో కూడా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గర్జించు సింహములాగా శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్ని పైకి పంపబడుచున్నప్పుడు నీకు సహాయం చేసిన దేవుడు నేడు కూడా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇదిగో ఆ సింహాల నోట నుండి విడిపించిన దేవుడు గొలియాతు యొక్క వశములో నుండి కూడా నన్ను విడిపిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. గొలియాతును సంహరించగలిగాడు. కానీ ఇప్పుడు కుయుక్తిగా సాతానుడు దావీదు పైకి తిరగబడ్డాడు. దావీదును హతమార్చాలి, దావీదును లేకుండా చేయాలి. దేవుని బిడ్డలారా, గొలియాతును హతమార్చినప్పటి నుండి దావీదును హతమార్చుట కొరకాయి సాతానుడు ఇప్పుడు పక్కా ప్లాన్ వేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మనం వస్తాము 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న వాడొకడు, దురాత్మ చేత నింపబడిన ఒకడు, ఇద్దరికి ఇప్పుడు పోరాటం, ఇద్దరికి ఇప్పుడు ఒక వైరం కలిగించు. దావీదు దేవుని ఆత్మను పొందుకొని బయలుదేరి వచ్చాడు. దావీదును ఇప్పుడు ఉంచకూడదు, హతమార్చాలి. ఇది మనుషుల యొక్క తలంపుల ద్వారా జరుగుతున్న కార్యం కాదు. సౌలులో దురాత్మ ప్రవేశించింది. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి లోబడినటువంటి సౌలును దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి సౌలులో ప్రవేశించింది. ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపును నిలిపాడు. ఆనాటి నుండి సౌలు దావీదును హతమార్చాలని చూస్తున్నాడు. ఆనాటి నుండి సౌలు దావీదును ఎట్లయినా చేసి విని లేకుండా చేయాలి. ఇది సౌలు యొక్క తలంపు. సౌలు తలంపేనా? సౌలులో ఉన్న దురాత్మ తలంపు. దావీదు సింహాన్ని చంపాడు. దావీదు బలమా? దావీదును బలపరిచిన దేవుని ఆత్మ. ఇప్పుడు దావీదును హతమార్చాలని సౌలుకు ఆ తలంపు, సౌలులో కొని వచ్చిన ప్రవేశించిన దురాత్మ తలంపది. దావీదును హతమార్చాలి. వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించు సింహములాగా తిరుగుతున్నాడు. ఎక్కడ మృంగివేస్తున్నా అని దావీదు కొరకై కనిపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక దురాత్మతో నడిపించబడుతున్నవాడు, ఒక దేవుని ఆత్మతో నడిపించుచున్న వ్యక్తికి దేవుని బిడ్డలారా ఎలాగైనా వీన్ని ఎలాగైనా వీన్ని చంపివేయాలి. దావీదు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎన్నో అవకాశాలు దావీదు చేతికొచ్చాయి. సౌలును చంపివేట కొరకై ఎప్పుడు బిడ్డలారా తన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, తన విశ్వాసం యొక్క స్థిరత్వాన్ని బట్టి దేవునికి అప్పగించి జయం పొందుకున్నాడు తప్ప తన శక్తితో బలముతో కార్యాన్ని చేయుటకై దావీదు మనసు నిలుపలేదు. చూడండి దేవుని బిడ్డలారా, దావీదును చంపాలని సౌలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని దేవుడి పిల్లలు చాలమ్మా. చూడండి, ఇప్పుడు దావీదును చంపాలని సౌలు యొక్క ఆ యొక్క ప్లాన్ చూడండి. దావీదును చంపాలి. ఎవరిని ప్రయోగిస్తున్నాడు?
తన కుమారుడైన యోనాతాన్. ఈ యోనాతాన్ అనే కుమారుడు, సౌలు కుమారుడు దావీదుకేమవుతాడు? ఒక విధంగానేమో తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు, అంతకంటే ప్రాణ స్నేహితుడు. దావీదును తన ప్రాణ స్నేహితునిగా యోనాతాను ఎంచుకున్నాడు. తన ప్రాణమైన ఇస్తాడు, కానీ దావీదు ప్రాణాన్ని కాపాడుతాడు యోనాతాను. అటువంటి యోనాతానును సౌలు ఇప్పుడు దావీదు పైకి ఉసిగొల్పుతున్నాడు, దావీదు పైకి పంపిస్తున్నాడు. దావీదును చంపేసి, దావీదు నీతో ఫ్రెండ్గా ఉంటాడు, నీకు క్లోజ్గా ఉంటాడు, దావీదు ఏది చేసినా నీకు చెప్పుతుంటాడు. అటువంటి వాణ్ణి చంపుట కొరకాయి సౌలు, దురాత్మతో నింపబడిన సౌలు, గర్జించు సింహములాక సౌలు హృదయములో అది ఊరికే పొంగుతుంది. ఎప్పుడు చంపాలనా అనేది సౌలులో రేకెస్తున్నది. దానికి ప్రయోగాత్మకంగా తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. సౌలు యొక్క దావీదు యొక్క ప్రాణ స్నేహితుని ఉపయోగిస్తున్నాడు. దావీదుతో ఎంతో సౌఖ్యంగా ఉండే యోనాతానును పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న సాతాను యొక్క కుయుక్తులలో ఎక్కడి నుండి మనకు శ్రమలు వస్తున్నాయి, ఎవరి ద్వారా మనకు కష్టాలు వస్తున్నాయి, ఎవరి ద్వారా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎవరి ద్వారా మన విశ్వాస జీవితానికి భ్రష్టత్వం కలిగించాలన్న కార్యాలు ఎక్కడి నుండి మొదలవుతున్నాయి? సాతానుడు ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? ఎవరి ద్వారా మనల్ని పతనం చేయాలనుకుంటున్నాడు? ఒక దేవుని ఆత్మను పొందుకున్న దావీదును, దేవుని బిడ్డలారా, దైవాశీర్వాదం పొందుకున్న దావీదును, దేవుని ఆశీర్వాదమునకు వారసుడైన దావీదును, సింహాసనం ఎక్కాలని దేవుడు నిర్ణయించిన దావీదు, దేవుని రాజ్యమునకు వారసుడని ఎచ్చబడిన దావీదును ఆ రాజ్య సింహాసనం పైన కూర్చొనియకూడదు, ఆ దేవుని రాజ్య వారసునిగా ఉండనీయకూడదు. ఇది సాతాను యొక్క ప్లాన్, ఇది సాతాను యొక్క పన్నాగం. దావీదును బ్రతకనివ్వకూడదు. సౌలు ఉసిగొల్పుతున్నాడు తన కుమారుని. చూడండి 10-11 వచ్చిన కూడా చదవమ్మా. సౌలు ఒకే దెబ్బతో పొడుచుదునన్న తాత్పర్యము కలిగి విసిరెను. చాలు దేవుని బిడ్డలారా చూడండి, సౌలు యొక్క చూడండి ఉద్దేశము, తాత్పర్యాలు ఎట్లున్నాయి. దావీదుకు ప్రాణ స్నేహితుడైన తన కుమారుని ఉపయోగించాడు, అది సఫలము కాలేదు. సౌలు తానే దావీదును చంపుట కొరకే పూనుకున్నాడు. అపవాది చేత పీడింపబడుతున్న వారిని ఆదరిస్తుంటే దావీదు సౌలు అపవాది చేత పీడింపబడుతూ నెమ్మది లేని పరిస్థితిలో దేవుని బిడ్డలారా అశాంతితో ఉండి సాతానుకు దేవుని బిడ్డలారా వాని యొక్క బలానికి లొంగిపోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే దావీదు దేవుని ఆత్మపూర్ణుడై సితారా తీసుకొని స్తుతిస్తూ దేవుని కీర్తిస్తూ దేవుని పరవశుడై ఆ యొక్క సౌలును ఆవరించిన సాతాను నుంచి విడుదల కలిగిస్తూ పనిలో దావీదు ఉంటే దురాత్మ చేత పీడింపబడి కోపముతో దావీదుపై ద్వేషముతో దావీదుపై గొప్ప పగతో నింపబడి దావీదును విషపు చూపు చూస్తున్న సౌలు హృదయములో దావీదేమో సౌలుని నెమ్మదిపరచాలి, శాంతపరచాలి, సమాధానపరచాలి, ఆ యొక్క దుష్టుని ప్రభావం తొలగించాలని దావీదు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తుండగా సౌలులో దురాత్మ పనిచేస్తున్నది. ఇటువంటి దేవుని ఆత్మను పొందుకున్నవాడు నా ఎదురుగానే ఉండగా నేను వీని విడిచిపెట్టుటేంటిదనుకొని సౌలు చేతిలో బలమైన ఈట ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలారా ఆ ఈట తీసుకొని తన ఎదురుగా నిలబడి దేవునిని ఆరాధిస్తున్నటువంటి దావీదును సౌలు ఒక్క దెబ్బతో చావగొట్టాలని ఈటను బలముగా విసిరాడు.
దేవుడు దావీదును తప్పించాడు. ఆ స్థలము నుండి దేవుడు దావీదును తొలగింపచేశాడు. ఆ ఈట గోడలోనికి, రాతి గోడలోనికి ఈట దూసుకొని పోయిందంట. ఎంత బలముతో వేశాడో ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మన పైకి వస్తున్న సాతాను శోధన అటువంటిది. హల్లెలూయా. సాతానుడు వేసే బాణములు, అగ్ని బాణములు దేవుని బిడ్డలారా మనల్ని నాశనం చేయాలని, హతమార్చేటట్టు కొరకాయి బలముగా ఒక్క దెబ్బతో వీని పొడిచి చంపేస్తాననుకున్న సౌలు యొక్క ఆలోచనను దేవుడు నెరవేర్చకుండా తప్పించేశాడు. దేవుడు దావీదును ఆ యొక్క బలము నుండి విడిపించాడు. సౌలు యొక్క బలము నుండి, సౌలు యొక్క శక్తి నుండి, సౌలు యొక్క బాణం యొక్క బలము నుండి దేవుడు దావీదును పక్కకు తప్పించేశాడు. రాత్రి దావీదు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తెల్లవారకు ముందే దావీదు ఆ సూర్యోదయాన్ని చూడకూడదని సౌలులో అభిప్రాయం. రాత్రి తెల్లవారేటప్పటికి దావీదు శవమే కనబడాలి. ఇంటికి మనుషులను పంపించి, తన కూతురు భార్య, దావీదు భార్య ఇప్పుడు సౌలు యొక్క కూతురు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దావీదును మంచముతోనే లేపుకొని రండి, పరుండిన మంచముతోటే తీసుకొచ్చి అని చంపేసేయండి అని సౌలు ఆజ్ఞాపించగా, సౌలు కుమార్తె దావీదు భార్య అయిన మీకాలు దావీదును తప్పించేసింది. నువ్వు పారిపో, వెళ్ళిపో, లేకుంటే రేపు నువ్వు ఇలా సజీవుడుగా ఉండవు. దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా తగిన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. సౌలు తన యొక్క కుమారుని వాడుకుంటున్నాడు, తన కుమార్తెను వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు తానే దావీదును చంపుట కొరకే పూనుకొన్నాడు. వీరందరూ కూడా దావీదుకు బంధువులే. ఇప్పుడు సౌలేమో మామ అయిపోయాడు, యోనాతాను బాబు అయిపోయాడు, సౌలు కుమార్తె భార్య అయిపోయింది. అయినా సౌలులో ఎందుకు ఈ ద్వేషము, సౌలులో ఎందుకు ఈ పగ, సౌలులో ఎందుకు దావీదును హతమార్చాలన్న కాంక్ష? దేవుని బిడ్డలారా, వీడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు, వీడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినవాడు, దైవాశీర్వాదం పొందుకున్నవాడు, దేవుని రాజ్యమునకు లేదా ఇశ్రాయేలు పైన సింహాసనమునకు వారసుడు. దేవుని బిడ్డలారా, నేడు కూడా గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది యొక్క మెయిన్ మోటో, అని సంకల్పం అంతా ఎవరిపైన, ఎవరిని హతమార్చాలని, ఎవరిని నాశనం చేయాలని, దేవుని చేత అభిషేకించబడి దేవుని రాజ్యమున కొరకై సిద్ధపడిన వాణ్ణి, దేవుని రాజ్య వారసులుగా ఉండుటకై ఏర్పరచబడిన సంఘమును, ఆయన ఆత్మాభిషేకం పొందిన వారిని హతమార్చాలనేది సాతాను యొక్క పన్నాగము, సాతాను యొక్క సిద్ధాంతము. ఎవరిని మృంగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు కనబడితే వాడిని వచ్చి మింగేయడం కాదు ఈ సింహపు పని. కనబడినట్లుగా చంపేసేది కాదు ఈ సింహపు పని. ఇది వెతుకుతున్నది. తనకు కావలసిన వారిని హతమార్చాలి, మృంగివేయాలి, లేకుండా చేయాలి. దేవుని బిడ్డలారా, దైవాభిషేకం పొందిన వారికి దేవుడు సహాయం చేస్తాడు. యోనాతాను ద్వారా దావీదుకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, తన భార్య అయిన మీకాలు ఆ యొక్క సౌలు యొక్క బలము నుండి, సౌలు యొక్క కుయుక్తు నుండి గర్జించు సింహం వలె సౌలు రాత్రి పగలు ఒకటే అభిప్రాయం కలిగి ఉన్నాడు. దావీదును హతమార్చాలి. ఆ సాయంకాలం జరిగిన సంభవం ముగియక మునిపే, రాత్రి తెల్లవారకు మునిపే దావీదు ఉండకూడదు. నిద్ర పట్టడం లేదు సౌలుకు. దైవాభిషేకం పొందిన వాణ్ణి నేను బతకనీయకూడదు. దావీదులో ఉన్న దురాత్మ, సౌలులో ఉన్న దురాత్మ పురికొల్పుతున్నది, గర్జిస్తున్నది, సింహములాక వెతుకుంటూ తిరుగుతున్నది. దావీదును హతమార్చాలని. మంచి చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం.
23వ అధ్యాయం, అదే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. హల్లెలూయా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 14 వచనం చదవమ్మా. అయితే దావీదు ఆ అరణ్యంలోని కొండ స్థలంలో యందును ఆ జీఫోను అరణ్యంలో ఒక పర్వతమందున నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు సౌలు యొక్క దేశము నుండి పారిపోయాడు, ఆ రాజ్యము నుండి పారిపోయాడు. సౌలు చేతిలో నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేయడం ఖాయం కనుక దేవుని బిడ్డలారా, సౌలు దేవుని సెలవును బట్టి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, ఏకాంతంలోనికి వెళ్ళిపోయాడు. తన సొంత వారు దావీదు చుట్టూ వచ్చేసారు, తనకు కావలసిన వారు దావీదు చుట్టూ వచ్చారు, తన ఆత్మీయులు దావీదు దగ్గరికి వచ్చేసారు. ఆత్మీయుల ద్వారానే ఇప్పుడు దావీదుడు బలపరచబడుతున్నాడు. తన సొంత వారి ద్వారానే బలం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ సహవాసాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఆత్మీయుల సహవాసాన్ని మనము అరణ్యంలో దావీదు సంచరిస్తున్నాడు, అరణ్య యాత్రలో దావీదు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సింహాలు ఎలుగుబంట్లు నివాసం చేసే అరణ్యం అనే అక్కడ ఉన్నది. అటువంటి ప్రదేశంలో దావీదు నివాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సింహాలను దావీదు చంపేయగలడేమో, కానీ గర్జించు సింహం వలె తిరుగుతున్న సౌలు చేతిలో నుండి నేను తప్పించబడాలి. ఎవరిని మిరుగుతున్నా అని తిరుగుతున్న అపవాది చేతిలో నుండి నేను తప్పించబడాలి. దేవుని బిడ్డలారా, ఇది దావీదు వశంలో లేని కార్యం. ఇది సింహాల నోటి నుండి దేవుడు తప్పించాడు, కానీ ఇదిగో గొలియాతును హతమార్చగలిగాడు. కానీ ఇదిగో అపవాది చేత రేపబడి, అపవాది చేత దేవుని బిడ్డలారా బలపరచబడిన సౌలు చేతిలో నుండి ఇప్పుడు దావీదు తప్పించబడాలి. సౌలు కూడా సామాన్యమైన వాడు కాడు. సౌలు రాజుగా ఉన్నంత కాలము అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడే. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టింది, కానీ రాజసింహాసనం ఇంకా అలాగే ఉంది. అది అభిషేకించబడిన వానికి దక్కేది. ఎవరికి పడితే వారికి ఆ సింహాసనం రాదు. సౌలు అభిషేకించబడిన వాడు. దేవుడు ఒకప్పుడు సౌలును కోరుకున్నాడు, నియమించాడు, అభిషేకించాడు. అభిషేకాన్ని త్రోసివేసి, అభిషేకాన్ని చులకన చేసి, దైవాభిషేకాన్ని చిన్న చూపు చూసి, దేవుని మాటకు లోబడక సొంత అభిప్రాయములతో ప్రవర్తించిన సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టేసి, దేవుని ఆత్మ తొలగిపోయింది. అయినా ఆ సింహాసనంపై ఉన్నాడు కనుక దావీదు గౌరవిస్తున్నాడు. దావీదు అభిషేకించబడిన వానికి ఇవ్వబడిన స్థానమని దావీదు దాన్ని గుర్తెరుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలైతే దావీదును చంపాలన్న విషపు చూపుతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో అన్నిటిలో నుండి కూడా దేవుడు దావీదుకు సహాయం చేశాడు. వాళ్ళు ఒకసారి చదవ 14 వచనము. చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదకినను. స్తోత్రం. హల్లెలూయా. గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ, ఊరికే కాదు తిరిగేది, వెదకుచూ తిరుగుతున్నాడు. సౌలు దావీదు ఎక్కడ ఉన్నాడని వెదకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ దాక్కున్నాడా, ఎక్కడ ఉన్నాడా అని దావీదును వెదుకుతున్నాడు సౌలు. దేవుని అభిషేకించబడిన వాడిని వెదుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పించుట యెహోవా వశము. ఓ సింహముల నోటి నుండి తప్పించగలిగిన దేవుడు. దేవుడి పిల్లల గర్జించు సింహం వలె వెదుక్కుంటూ తిరుగుతున్న వాడు కూడా వెదుకుతున్నాడు. ఎక్కడున్నాడని వెదుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాని కంట్లో పడకుండా మనం ఉండగలమా? వాని చేతిలో చిక్కకుండా ఉండగలమా? అపవాది చేతిలో పడకుండా మనం తప్పించుకోగలమా? దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు సౌలు చేతికి చిక్కకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. దావీదును తప్పిస్తున్నాడు, దావీదును దూరపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదును సౌలు చేతిలో పడకుండా చిక్కకుండా వీడు
సౌలు వెతుకుతున్నాడు, దేవుడేమో తప్పిస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. సౌలు కొండ ఇటు నుండి సౌలు అతని సైన్యం అంతా వస్తుంటే అటు నుండి దేవుడు దావీదును పక్కకు తప్పించేశాడట. కొండ అవతలి దిక్కు నుంచి తప్పించాడు. సౌలు వెంబడి 3000 మంది సైనికులు ఉన్నారు. దావీదు దగ్గర తన బంధుజనులు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. మరి కుటుంబస్తులను తీసుకొని, ఆత్మీయులను తీసుకొని దేవుడు తప్పిస్తున్నాడు, ఆ మార్గం తప్పిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవా, నేను ఈ గ్రామంలో ఉంటే సౌలు వస్తే గ్రామస్తులను అప్పగిస్తారా? అప్పగించేస్తాను. దావీదు సౌలు నన్ను చంపుతారా? నిశ్చయంగా చంపేస్తాడు. దేవుడు ఈ గ్రామం నుంచి వెళ్ళిపో, దేవుడు తప్పించేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం పొందిన వానికి, దేవుని యొక్క చిత్తానికి లోపడుతున్న వానికి, దేవుని ఉద్దేశములకు లోపడుతున్న వానికి దేవుడు సింహముల నోట నుండి తప్పించువాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న అపవాది యొక్క చేతిలో వాని యొక్క పండ్లకు ఎరగమనలు అప్పగించకుండా తప్పి. చూడండి 124వ కీర్తన ఒక మాట మనం చూసుకుందాం. 124వ కీర్తన 124వ కీర్తన మూడవ వచనం చదవమ్మా. 5వ వచనం క్షమించండి, 5వ వచనం. ప్రవాహములై ఘోషించు జలములు నిండును అని ఇశ్రాయేలు కాక. 6వ వచనం. వారి పండ్లకు మనలు వేటగా అప్పగింపబడని యెహోవా స్తుతి నందును కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారి ఆగ్రహం మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందును గాక. దేవుని బిడ్డలారా, వారు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు దేవుని బిడ్డలారా, మనుషుల పండ్లకు, మనుషుల యొక్క దుష్టుని యొక్క పండ్లకు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని తిరుగుతున్న సాతాను పండ్లకు మనల్ని అప్పగించని యెహోవాకు మహిమ కలుగును గాక. యెహోవా మనకు తోడై ఉండకపోయి ఉంటే, యెహోవా మనకు సహాయం చేయకపోయి ఉండుంటే దేవుని బిడ్డలారా, వారు మనల్ని ప్రాణములతోనే సజీవులుగా ఉండగానే, విశ్వాసులుగా ఉండగానే దేవుడు మనకు తోడై ఉండకపోయి ఉంటే మనల్ని నశింపజేసి ఉందురు, మనము నాశనమైపోయి ఉందుము. మనకు అభిషేకం ఇచ్చిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని ప్రత్యేకపరచుకున్న దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన మనల్ని అప్పగించే దేవుడు కాడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దేవుడు 3000 మంది సైన్యంతో తరుముతున్న సౌలు చేతిలో నుండి దేవుడు యవనస్తుడైన దావీదును తప్పిస్తున్నాడు. తప్పించుకొని పోయిన దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు. దేవుని యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారి పండ్లకు మనల్ని అప్పగించని యెహోవాకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉండకపోయి ఉంటే, నేను ఉండగలిగేవాడిని ఈ స్థితిలో, నువ్వు ఉండగలిగేదానిగా? ఒక్కొక్కరమైన మనం పరీక్షించుకుందాం. మనకు శరీర దౌర్బల్యమే కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ, కుటుంబ పరిస్థితులే కానీ, సమస్యలు మనల్ని ఆవరించినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యెహోవా మనల్ని పడనీయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న సాతానుకు ఆయన మనల్ని అప్పగింపబడనీయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని తప్పిస్తున్నాడు. తప్పించుకోపో అని తప్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వారి పని మృంగాలని తిరుగుతున్నది, వారి పని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. శ్రమపరుస్తున్నాడు, కష్టపరుస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. దావీదుకు తిండి లేదు, నీళ్లు లేవు, వస్త్రాలు లేవు, అరణ్యములో ఇల్లు లేదు, ఎండ వాన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో
దావీదును దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని ఆ యొక్క శత్రువుకు అప్పగిస్తలేడు. తనను మృంగివేయాలని తిరుగుతున్న దావీదు సైన్యానికి దేవుడు దావీదు ప్రాణాన్ని అప్పగించలేదు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క మనస్సు చూడండి. సౌలేమో దురాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఆత్మ పొందుకున్న వారిని హతమార్చాలని సౌలు యొక్క ప్రయత్నాలన్నీ, దావీదు ప్రయత్నాలు చూడండి. దేవుని ఆత్మను పొందుకు తను చంపాలనుకుంటున్న వారి పట్ల దావీదు మనసు ఎలా, తను హతమార్చాలని తను లేకుండా చేయాలనుకుంటున్న సౌలు గురించి దావీదు అభిప్రాయం ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, దావీదు మనసు ఒకసారి మనం చూద్దాం. చూడండి దావీదు యొక్క మనస్సు ఎలాగుంది. హల్లెలూయా. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 24 6వ వచనం చదవం. 6వ వచనం. యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను. జనులతో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. సౌలేమో తన జనులతో దావీదును చంపమని పురుగొల్పుతుంటే దావీదు తన చేతిలో చిక్కిన శత్రువులు అనగా యెహోవా చేత అభిషేకము నొందిన సౌలును, తన ప్రాణము తీసుకున్న వాణిని. దేవుని బిడ్డలారా చూడండి, ఆ 4వ వచనం చదవం ఒకసారి. దావీదు జనులు ఏమంటున్నారు దావీదుతో? చేయనట్లు నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. చాలు చాలు చాలు. సౌలుతో ఉన్నటువంటి దావీదుతో ఉన్నటువంటి అతని స్వజనులు అంటున్నారు, ఇదిగో నీ శత్రువుని చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పిన ఇదిగో ఆ దినం వచ్చేసింది. దేవుడు నీ శత్రువుని చేతికి అప్పగించేశాడు. సౌలుతో నీ ఎదుటనే ఉన్నాడు. ఈ గుహలోనికి వచ్చేసాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒక్క ఏటేస్తే అవుట్ అయిపోతాడు. దావీదు దగ్గర ఉన్న కత్తి సామాన్యమైన కత్తి కాదు. అది ఏం కత్తి? అది గొలియాతును చంపిన కత్తి. గొలియాతు కత్తి అది. దావీదు దగ్గర ఇప్పుడున్న కత్తి గొలియాతు కత్తి. ఆ ఆయుధంతో దావీదు తిరుగుతున్నాడు. కానీ దావీదు మనసు ఎలా ఉంది చూడండి. దావీదు అంటున్నాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను. దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్న ఆత్మ యొక్క మనస్సు, దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క మనస్సు. సౌలు దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మ చేత నింపబడిన సౌలు యొక్క మనస్సు దావీదును చంపాలని, హతమార్చాలి, అభిషేకము నొందిన దావీదును నాశనం చేయాలి. ఇదిగో అభిషేకము కోల్పోయిన వాడు ఇప్పుడు సౌలు. విషపు చూపులు కలిగిన వాడు సౌలు. పగ ద్వేషము కలిగిన వాడు ఇప్పుడు సౌలు. సొంత అల్లుడని కూడా కనికరించకుండా చంపాలని తిరుగుతున్నవాడు సౌలు. అటువంటి సౌలును, తన చేతికి చిక్కిన సౌలును అంటున్నాడు, వద్దు వద్దు వద్దు, యెహోవా చేత అభిషేకించబడినవాడు నా రాజు, ఇంకా నా రాజే, ఇంకా నాకు రాజే. దేవుని బిడ్డలారా, అపవాదిని మనము జయించాలంటే, శత్రువును మనము జయించాలంటే ప్రేమతో, విశ్వాసముతో, సాత్వికముతో, దేవుని కృపకు అప్పగించబడుటే అపవాదితో మనం చేసే పోరాటం. అపవాదిని జయించుటకాయ మనపై పురికొల్పుతున్నటువంటి సాతానుడు సౌలును పురికొల్పుతున్నాడు. ఇప్పుడు సౌలు చంపాలన్నా, సౌలు పురికొల్పుతున్న అపవాదిని జయించాలా? ఇది దావీదు ఎరిగాడు, దావీదు ఎరిగిపోయాడు. ఈ సౌలు కాడు, సౌలు కాడు.
దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు పశ్చాత్తాపడుతున్నాడు, సౌలు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను ఇటువంటి పిచ్చి పని చేస్తున్నానా, నాయనా దావీదు నన్ను క్షమించయ్యా, నువ్వు నాకంటే ఉత్తముడవురా అని దావీదు యొక్క మంచి పని, ఆ సాక్ష్యం విని సౌలంతా తరుముతున్న ఆ మాటలు విని సౌలు మరలా పశ్చాత్తాపడుతున్నాడు. కానీ సౌలులోను దురాత్మ మరలా సౌలును పురికొట్టింది. సౌలులో ఉన్న కొద్ది ఆత్మ ఆ పరిశుద్ధాత్మ కొద్దిగా ఉన్న ఆత్మ కూడా సౌలును పశ్చాత్తాపడ చేస్తుంది. కానీ దురాత్మకి సౌలు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలును చంపడం గొప్ప కార్యం కాదు, మనుషులతో పోరాడడం గొప్పటి కాదు. మనం పోరాడున్నది మనుషులతో కాదు, దురాత్మలతోనూ, అంధకారమందలి దురాత్మల సమూహములతోనూ మన పోరాటం. దేవుని మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, దేవుని బిడ్డలారా, మనుషులను ప్రేరేపిస్తున్న అపవాదితో మనం పోరాడాలి. ప్రార్థనతో పోరాడు, దేవుని బిడ్డలారా, ప్రేమతో పోరాడు, దేవుని బిడ్డలారా, మంచి మనసుతో వారిని జయించు. అన్న అపవాదికి అది అపచేరు. దేవుని ప్రేమను అపవాది తట్టుకోలేదు. దేవుని అందరి విశ్వాస జీవితంతో మనం జీవించిన అపవాది తట్టుకోలేదు. నీ పైకి లేస్తున్నవారు, నిన్ను నిందిస్తున్నవారు, నిన్ను అవమానిస్తున్నవారు, నిన్ను కృంగదీస్తున్నవారు, నిన్ను బలహీనపరచాలనుకుంటున్నవారు, అది వారు చేసే పని కాదు. వారిలో ఉన్న అపవాది చేస్తున్న పని, అపవాది వారిని ప్రేరేపిస్తున్న పని. దేవుని బిడ్డలారా, వారి ప్రేరేపణకు లోబడుతున్న వారి కొరకు మనం ప్రార్థిస్తాం. వారిని ప్రేరేపిస్తున్న దేవుని బిడ్డలారా, సాతాను ప్రేరేపణకు లొంగిపోతూ సాతానుకు బానిసలుగా, సేవకులుగా దేవుని ప్రజల్లో కొరకై, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాడబడుతున్న వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. వారి యొక్క మంచి మనసు దేవుడు అనుగ్రహించిన కొరకు ప్రార్థన చేస్తాం. ఆ దురాత్మకు దూరమైపోయినట్లుగా ప్రార్థన చేస్తాం. దావీదు అదే చేస్తున్నాడు. నేను దేవుని చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపజాలను, ఇది నా నుండి దూరం అవును గాక, ఈ మనసు నా నుంచి తొలగిపోను గాక. చూడండి, ఇక దావీదు అంటున్నాడు 26వ అధ్యాయం కూడా ఒక మాట చూడండి. దావీదు మరొకసారి సౌలు దావీదు చేతులు చిక్కినప్పుడు మరలా దావీదు ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం చదవమ్మా. నీవతని చంపకూడదు, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు సౌలు గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడు చూడండి. తన జనులతో అంటున్నాడు, తన పక్కన దావీదుతో కూడా ఉన్నటువంటి ఒక సైనికుడితో, ఒక దావీదుతో పాటు వచ్చిన ఒక వ్యక్తి అంటున్నాడు, సౌలు పడుకొని ఉన్నాడు, నిద్రపోయాడు, దేవుడు అందరికీ నిద్ర కలిగించాడు. దావీదు కొండపై నుంచి దిగి వచ్చి సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గర ఈట ఒకటి ఉన్నది నాటబడి, సైనికులందరూ చుట్టుపడి 3000 మంది సైనికులు పండుకున్నారు. సైన్యాధిపతి కూడా పక్కన పండుకున్నాడు. నీలో బుడ్డి ఉన్నది, అక్కడ ఈట ఉన్నది. పక్కన దావీదుతో కూడా వచ్చిన వాడు అంటున్నాడు, ఎందుకు చూస్తున్నావు? ఈట తీసుకొని ఒక్క పోటేసినామంటే భూమికి అంటుకొని వెళ్ళిపోతాడు. ఒక్క దెబ్బతో నీ శత్రువును నువ్వు చంపేయచ్చు. దేవుడికి అప్పగించేశాడు, అందరికి నిద్ర. అప్పుడు అంటున్నాడు, అప్పుడు దావీదు పలికిన మాట ఇప్పుడు మనం మళ్ళీ చదవమా. దావీదు, నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాని చంపి నిర్దోషి ఎదుట ఎవరికి సాధ్యము? 11వ వచనం కూడా చదవమ్మా. 11వ వచనం కూడా, నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. దావీదు తను తాను ఆపుకుంటున్నాడు, తనతో ఉన్న ఆ మనుషుని కూడా ఆపుతున్నాడు. నువ్వు కూడా చంపొద్దు, దేవుని చేత అభిషేకము నొందిన వాడిని చంపి ఎవడు నిర్దోషి అవుతాడు? దేవుని బిడ్డలారా, సౌలు యొక్క స్థితి, సౌలు యొక్క పరిస్థితి దావీదుకు అర్థమైపోయింది.
దావీదుకు తెలిసిపోయింది, ఇతడు ఒకప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడే, దేవుని కొరకు గొప్ప యుద్ధాలు చేసిన వాడే, జయాలు చేసిన వాడే. కానీ ఇప్పుడు ఆ ఆత్మను కోల్పోయాడు. ఆత్మలో నుండి వెళ్ళిపోయి దురాత్మకు బానిసైపోయాడు. కనుక ఆయనను నేను ఎటువంటి వాడిని చంపకూడదు. ఒకసారి దేవుని ఆత్మను పొందుకున్నాడు, అతనిలో ఉన్న దురాత్మను పారదోరాలి, అతన్ని ప్రేరేపిస్తున్న దుష్టుని జయించగలగాలి. ఇలాంటి వారిని చంపి నేను నిర్దోషిని కాలేను, దేవుని ఎదుట నేను నిర్దోషత్వాన్ని కనపరుచుకోలేను. దేవుని బిడ్డలారా, మనుషులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహం మనపై రగులుకొనినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక సౌలును ముట్టడం లేదు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక సౌలును కూడా దావీదును ముట్టనీయలేదు. సౌలు చేతిలో పడకుండా కూడా దావీదు కాపాడాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక సౌలు కూడా ముట్టకుండా చేస్తున్నాడు. దేవుడు నన్ను దూరపరచును కాక, చంపకుండా నన్ను దూరపరచును. ఒకవేళ దావీదులో ఉన్నటువంటి శరీర స్వభావము ఆ యొక్క పగ రావచ్చేమో, కానీ అదుచుకుంటున్నాడు, పరిశుద్ధాత్మకు లోపడుతున్నాడు, తనలో ఉన్న పరిశుద్ధాత్మకు విధేయుడవుతున్నాడు. ఈ పరిస్థితి నాకు దూరమైపోవును కాక, ఈ కోపం దూరమైపోవును కాక, ఇతని పైన నాకు ద్వేషం దూరమైపోవును కాక, ఇతను నేను ద్వేషించడం కూడా ప్రేమించడం నాకు నేర్పును కాక. దేవుని ఆత్మను పొందుకున్నవాడు, సాతాను చేత తరమబడుచున్నవాడు, గర్జించు సింహం వల్ల ఎవరిని బ్రగుతున్నా అని తిరుగుతున్న వారి పైన, సాతాను పైన పోరాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఫలములను కనపరుస్తున్నాడు, దేవుని ఆత్మ వరములతో పోరాటం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శరీరంతో కాదు పోరాడుతున్నది, శరీరంతో శరీరం పోరాడితే దావీదు సౌలును ఒక దెబ్బతో నరికి చంపేసేవాడు. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు. ఆత్మను పొందుకున్న వారికి, దురాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్న వాటితో ఉన్న పోరాటం. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడే చూసుకుంటాడు. చూడండి, దావీదు అంటాడు, దేవుడే చూసుకుంటాడు. 23 వచనం చదవమా, అదే 26, 23. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, చంపకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును గాక. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపకపోయినందుకు దేవుడు నా నీతి దావీదులో నుండి నీతి బయలుదేరుతుంది, దావీదులో నుండి విశ్వాసం బయలుదేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసతను చూచి, నా నీతిని చూసి, దేవుని బిడ్డలారా, నా శత్రువు నా ఎదుట ఉన్నా కూడా నేను క్షమించే మనసునిచ్చాడు. నాకు దేవుడు తప్పించుకొని అతన్ని విడిచిపెట్టే మనసునిచ్చాడు. నాకు అతన్ని చంపాలనుకున్న నా మనుషులను ఆపు చేసే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నా నీతిని చూస్తున్నాడు, దేవుడు నా విశ్వాసతను చూస్తున్నాడు, దేవుడు నాకు తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్జించు సింహం వలె ఎవరిని మృగుతున్నా అని తిరుగుతుండగా విశ్వాసమందు స్థిర బుద్ధి కలిగి ఉందాం. విశ్వాసమందు దేవుని బిడ్డలారా నిలకడ కలిగి ఉందాం. అవిశ్వాసం కాకూడదు, శరీర సంబంధంగా ప్రవర్తించకూడదు, లోకస్తుల వలె ప్రవర్తించకూడదు, లోకస్తులు చెప్పిన ఆలోచనకు లోపడకూడదు. దేవుని బిడ్డ, మన విశ్వాసమందు స్థిరము, మనకి ఇవ్వబడిన విశ్వాస పరిమాణాన్ని కాపాడుకుందాం. దేవుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద అనిగి మనము వర్ధిల్లుదాము. దేవుని నామమునకు స్తోత్రం. దావీదు ఎంతో దేవుని బిడ్డలారా శ్రమల పాలై ఉన్నాడు, కష్టాల పాలై ఉన్నాడు. కానీ దావీదు శరీర స్వభావానికి లోబడడం లేదు, శరీరం యొక్క ఉద్రేకాలకు దావీదు లొంగడం లేదు. తన దగ్గర ఉన్న మనుషులు ఉసిగొల్పినను ప్రేరేపించినను దావీదు దేవుని బిడ్డలారా ఆ మనస్సులో అణుచుకుంటున్నాడు. దేవుడు నన్ను దూరపరచును కాక, నాకు ఇది దూరమైపోవును కాక, నా నుండి ఇది తొలగిపోవును కాక ప్రార్థన చేసుకుంటుంది. దేవుని సహాయం
పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు నా నీతిని చూస్తున్నాడు, దేవుడు నా విశ్వాసతను చూస్తున్నాడు. నాకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు, తప్పకుండా నాకు జయమిస్తాడు. దేవుని బిడ్డారా, దేవుడే న్యాయం తీరుస్తాడు, దేవుడే కార్యములు జరిగిస్తాడు. దేవుని బిడ్డారా, ఇదిగో దావీదు అంటున్నాడు, దావీదు మాటలు పలికి అక్రిందికి చదువు, అక్రిందికి 24 వచ్చింది. ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పారు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, తన శత్రువుల ప్రాణము దావీదు ఘనంగా ఎంచాడు. శత్రు ప్రాణం తీయటం 1 నిమిషం పని, మనుషుల ప్రాణం తీయటం 1 మనిషి, పగ తీర్చుకున్నట్టు 1 మనిషి. కానీ క్షమించుట, ప్రేమించుట, దేవుని బిడ్డలారా మరి కొరకై ప్రార్థించుట, ఇది దేవుని దృష్టికి ఘనమైన కార్యం. శత్రువుని కొరకై ప్రార్థించు, శత్రువును ప్రేమించు, శత్రువును దీవించు, ఇది ఘనమైన కార్యం. దేవుని దృష్టికి ఇది ఘనమైంది కనుక ఆయన నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను తప్పించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల పట్ల ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, గర్జించి సింహం వలె తిరుగుతుండగా దేవుని బిడ్డలారా మన పైకి ఉసిగొల్పుతున్నాడు మనుషులను, మన యొక్క సొంత వారిని ఉసిగొల్పుతున్నాడు, మన యొక్క సొంత బంధువులను రేపుతున్నాడు, మన యొక్క స్నేహితులను రేపుతుండొచ్చు, మన సొంత కట్టుకున్నటువంటి భార్య ద్వారా ఆ యొక్క శ్రమలు కలిగించవచ్చు, సొంత పిల్లల ద్వారా కలిగించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తూ మనకు తోడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని చిత్తానికి మనం అప్పగించబడిన వారం ఉందాం. చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. 7వ వచనం చదువు. చాలు దేవుని బిడ్డలారా, దావీదు పరిస్థితి, ఫిలిష్తీయుల దేశంలో ఉన్న దావీదు పరిస్థితి. దావీదు సిక్లాగ్ అనే ఒక గ్రామంలో తన యొక్క పరివారం అంతటితో ఉన్నాడు, భార్య పిల్లలతో ఉన్నాడు. దావీదుకు ఇప్పుడు 2 భార్యలు, పిల్లలు, తనతో ఉన్నటువంటి కుటుంబస్తులు, వారి భార్యలు, పిల్లలు అందరిని కూడా ఫిలిష్తీయులు వచ్చి ఆ ఊరిని తగలబెట్టి ఉన్న స్త్రీలను, పురుషులు, పిల్లలను ఎవరిని మిగిలించకుండా అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. దావీదు భార్యలను, పిల్లలను, మిగతా వారి భార్యలను, పిల్లలను. అవును, దావీదు ఆయన జనులు తిరిగి వచ్చారు, వారు లేరు. వచ్చి చూసినప్పుడు ఒక్క బూడిద దిబ్బలు తప్ప ఏమి లేవు అక్కడ. కాలిపోయిన దిబ్బలు తప్ప ఇంకేం ఒక్క మనిషి కనబడ, అసలు ఏం లేదు అక్కడ. ఊళ్ళో నుంచి పోయిన మరల ఊరికి వస్తే ఊరు లేదు అక్కడ, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఏం పిల్లారా, వారి పరిస్థితిని చూసి వారికి శక్తి, ఏడవనీకి కూడా శక్తి లేనంతగా ఏడ్చారంట మరి భార్యలు, పిల్లలు బట్టి. అంతగా ఏడ్చి దావీదుతో ఉన్న జనులు పిచ్చి కోపం లేసిపోయింది. ఈ దావీదు దగ్గరకు వచ్చి ఉన్నందుకే మాకు ఈ పరిస్థితి కలిగింది.
మా భార్య పిల్లలందరూ పోయినప్పుడు మేమేంటిది, ఒంటరిగా మిగిలిపోయినాము. రాళ్ళు తీసుకొని దావీదును చంపాలని రాళ్ళెత్తారు దావీదు పైకి. దావీదు రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా తన సొంత కుటుంబస్తులే దావీదు పైకి తిరగబడ్డారు. అప్పుడు దావీదు పరిస్థితి ఏమైందా? దావీదు భార్య కూడా పోయారు, దావీదు కలిగిన పిల్లలు కూడా పోయారు. దావీదు కూడా శ్రమలోనే ఉన్నాడు, దుఃఖంలోనే ఉన్నాడు. తనతో ఉన్నటువంటి వారందరూ దుఃఖంలోనే ఉన్నారు. అందరూ ఇప్పుడు దావీదునే నిందిస్తున్నారు. నిన్ను బట్టే పరిస్థితి కలిగిందని దావీదు నిందిస్తున్నారు. దేవుడు పిల్లలైనా దావీదు కృంగిపోయాడు, దావీదు బలహీనుడు కాదు. ఆ సమయంలో దావీదు చేసిన పని ఏంటిదంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలారా, దావీదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. సింహముల నుండి కాపాడిన దేవుడు, ఎలుగుబంటి బలము నుండి కాపాడిన దేవుడు, గొలియాతు యొక్క బలము నుండి కాపాడిన దేవుడు, పర్వతుల సౌలి చేతిలో నుండి కాపాడిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితిలో కూడా నన్ను కాపాడుతాడని దావీదు తనలో తానే బలపరుచుకుంటున్నాడు. తన దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నో పరిస్థితుల్లో మనకు సహాయం చేసిన దేవుడు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు మనల్ని ఆవరించినప్పుడు మనకు సహాయం చేసిన దేవుడు ఈ పరిస్థితిలో మనకు విడిపించడా, ఈ పరిస్థితిలో ఉండి నాకు సహాయం చేయడాన్ని దావీదు తన దేవుని బట్టి తన్ను తానే బలపరుచుకొని ధైర్యపరుచుకుంటున్నాడు. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. కొడుకు యాజకుడు ఉన్నాడు, ఎప్పుడు కలిగిన యాజకుడు ఉన్నాడు, దైవ సన్నిధిలో నిలబడిన బడగలిగిన ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుని పిలిపించుకున్నాడు. యాజకుని దగ్గర ఎప్పుడు ఎదుట దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ పరిస్థితిలో నుండి నీవే నన్ను తప్పించాలి నాయన. ఎన్నో పరిస్థితుల్లో గుండా మేము వెళ్ళి ఉన్నాం, ఎన్నో పరిస్థితుల్లో కూడా మేము ప్రయాణం చేస్తాము నాయన. అన్నిటి నుండి నన్ను తప్పించిన దేవా, ఇదిగో ఈ క్లిష్టమైన పరిస్థితి నాయన. మా భార్య పిల్లలు చెరువులోనికి వెళ్ళిపోయారు. నాతో ఉన్న జనుల యొక్క భార్య పిల్లలు చెరువులోనికి వెళ్ళిపోయారు. ఎక్కడ పోయారో, ఏమైపోయారో, ఏదో పరిస్థితి తెలియదు నాయన. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, తను తాను బలపరుచుకుంటున్నాడు. దేవుని దగ్గర విజ్ఞాపన చేయగా దేవుడు దావీదును బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రిందికి చదువు, క్రిందికి చదువు. లేని దండును తరిమిన ఎడలా విచారణ చేయగా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొని. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేయగా, దేవుని నామమునకు స్తోత్రం. తనకి కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించుచున్నాడు. అతడు యెహోవా యొక్క విచారణ చేయగా దేవుడు అతనికి కలిగిన భయములన్నీ. దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోయి ఉంటే వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉందరు. వారి పండ్లకు మనల్ని ఎరగా అప్పగించబడని దేవుడు మహిమనందును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని దగ్గర విచారణ చెయ్యి, దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. ఏ పరిస్థితులు కలిగిన దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. దుఃఖించుట కూడా శక్తి లేనటువంటి దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దావీదు. దుఃఖించిన కూడా ఏడుపు వస్తలేదు. దేవుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. అట్టి పరిస్థితిలో దేవుని సన్నిధిలో తన్ను తాను బలపరచుకోండి. ఒక్క దేవుని బట్టి తప్ప ఇంకా బలపరచువారు అక్కడ దావీదుకు ఎవరు లేరు. అందరూ దావీదును ద్వేషిస్తున్నారు, అందరూ దావీదును దూషిస్తున్నారు, అందరూ దావీదును వేలెత్తి చూపెడుతున్నారు. నీ వలనే పరిస్థితి కలిగిందని దావీదు పైకి తిరగబడినప్పుడు తన దేవుని వైపు చూశాడు. తన దేవుని వైపు చూసి తను తాను బలపరుచుకుంటున్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు, భయపడకు దావీదా, నీ వారిని నీకు అప్పగిస్తాను, నీ శత్రువులను తరుము, నీకు నీ కుటుంబానికి నీకు హాని కలిగించిన, ఇదిగో నీతో ఉన్న జనులకు నష్టం కలిగించిన వారిని తరుము.
నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను, నీ కుటుంబస్తులందరినీ మరలా నీకు అప్పగిస్తాను, నీవు కోల్పోయినవన్నీ మరలా నీకు సమకూరుస్తానని దేవుడు దావీదును బలపరుచున్నాడు. దేవుడు విన్నారా, దావీదు దేవుని దగ్గర విచారణ చేయవాడై ఉన్నాడు. దావీదు దేవుని బట్టి బలపరుచుకుని వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఓ దావీదు సామాన్యమైన మనుషుడే, గొర్రెలు కాసే కాపరే, అందరి చేత ధృవీకరించబడిన వాడే, ధర్మబడిన వాడే, కానీ దేవుని ఆత్మను కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు, దేవుని ఆత్మ ఫలముల చేత ఫలిస్తున్నవాడు, శత్రువులను క్షమిస్తున్నవాడు, ప్రాణనష్టం చేస్తున్న వారి కొరకై త్యాగం చేస్తున్నవాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి దైవాత్మ కలిగిన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి తన్ను తానే బలపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ముందు మనల్ని ఆవరిస్తున్నటువంటి పరిస్థితులను గమనించి చూసుకో. నిన్ను ఆవరిస్తున్న ఒక్కొక్కరిని ఆవరించిన పరిస్థితులను బట్టి ఎందుకు ఈ పరిస్థితులు మనల్ని ఆవరిస్తున్నాయి, ఎందుకు ఇవి మనల్ని చుట్టుకుంటున్నాయి, ఎందుకు గర్జించి సింహం వలె మనల్ని మృంగాలని తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా, మనల్ని హతమార్చాలని చూస్తున్నా ఈ యొక్క అపవాది యొక్క తంత్రములను మనం ఎరగని వారముగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనం పోరాడున్నది మనుషులతో కాదు, అపవాదితో పోరాడ. దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని బట్టి బలము తెచ్చుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి, ఆత్మ ఫలములతో జీవించు, ఆత్మ వరములను కలిగి జీవించు. దేవుని బిడ్డలారా, దుష్టుని ఎదిరించండి. దుష్టుని ఎదిరించాలంటే కత్తి పట్టుకొని ఎదిరించాలా, మనుషులను తిట్టినట్లు తిట్టాలా? దేవుని బిడ్డలారా, కాదు ఈ పని. దుష్టుని ఎదిరించు, సర్వాంగ కవచాన్ని దుష్టునితో పోరాడే ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఏ దుష్టుని ఎదిరించి ఆయుధాలు మనకు కలవు. ఇదిగో దావీదు ఆయుధాన్ని తీసుకున్నాడు. దేవుని బట్టి తాను బలపరుచుకున్నాడు. దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని సలహా కోరుకుంటున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఎలాగ నేను ఈ కార్యం చేయాలయ్యా, ఎలాగ కోల్పోయిందంతా నేను మళ్ళా సమకూర్చగలను, ఎలాగ నేను నష్టపోయిందంతా మళ్ళీ తిరిగి పొందుకోగలనని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని బట్టి బలపరచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుకు బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు బలమును దయచేసి దేవుడు బలపరిచేవాడు. దేవుడు నాకు స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు బలపరిచేది, క్షమించటంలో కూడా దేవుడు బలపరచాలి, తోడై ఉంటాడు. క్షమించటంలో కూడా దేవుడు మనల్ని బలపరిస్తేనే ఆ పని చేయగలుగుతాడు. శత్రువును క్షమించాలి. చంపుతున్న వాడిని ఎదురుగా ఉంటే చంపకుండా విడిచిపెట్టి ఆ మనసు ఇవ్వాలంటే దేవుడు బలపరిస్తేనే, దేవుడు సహాయం చేస్తే. దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు వీడు మనకు తోడై, దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని ఏర్పరచాలి. దేవుడు పిల్లరా, మనం ఇతరుల మనుషుల వల్ల కాకుండా, ఇతరుల వల్ల మనం కాకుండా, దుష్టుడు మృంగి వేయాలని వెతుకుతూ తిరుగుతున్న గుంపు మనకి దేవుడు హల్లెలూయా ప్రేమిస్తాం. వాని పండ్లకు మనల్ని ఎర్రగా అప్పగించకుండా తప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. దుష్టుడు వాని పని వాడు చేస్తున్నాడు. మనకు దేవుని సహాయాన్ని బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుని యొక్క తోడును బట్టి మనము దుష్టుని జయించాలి, అపవాది క్రియలు లయపరచాలి. దేవుని నామమున స్తోత్రం. మన వారిని మనం రక్షించాలి, తగ్గించాలి. దేవుడు తన కృపనిచ్చి, తన సహాయమునిచ్చి, తన తోడును మనకిచ్చి, ఆయన నామాన్ని బట్టి కలిగే బలమును మనం పొందుకుంటూ దేవుని యాత్రలో ముందుకు సాగుదాం. దేవుడు మనకు సహాయం చేసి నడిపించిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు వచ్చారు, క్షమించండి అయ్యా. మంచి దేవుళ్ళారా, దేవుడు మనకు సహాయం చేసి, ఇదిగో దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు కనుక మన యొక్క జీవిత యాత్రలో దుష్టుడు ఎవరి విరుద్ధనాన్ని తిరుగుతున్న ఈ యొక్క పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు, దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక మనకు సహాయం చేసి నడిపించేవాడై ఉన్నాడు కనుక దేవుడు తన ప్రజలందరికీ జయమాన్ని గురించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజేష్ వాళ్ళ ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకొని
దావీదు తోడుగా ఉండి ప్రభు అన్ని పరిస్థితులను తోడుగా ఉండి జయిస్తూ పాపచ్చిన విశ్వాసం ప్రార్థనలు అన్నిటిలో ప్రభావం తోడుగా ఉండవలసిన ఆశీర్వదిస్తున్నాను ఈ అభిషేకం కలుస్తున్నాను ప్రభు ఈ ప్రేమ నిండాలకు వచ్చిన మరొక దేవానికి మరణాలు అపవాదిని ఎదిరించిన అతని దృష్టి ఎదిరించి వారు ఒకటయ్యా ప్రార్థనలో విశ్వాసంతో సాగుతున్నాయా ప్రతి బిడ్డలు దీవించి అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్న ప్రభావ వాక్యం అందించిన బిడ్డలకి వందాలు సేవలు గొప్ప వాక్యం ప్రార్థిస్తున్న ప్రభావ మనకి మా ప్రభావం ఇంకొక జగన్ కాకుండా తోడుగా బలపరిచిన ఆశీర్వదకు మనిషినైనా ఖచ్చిత వారాలు వల్ల ఆరాధన పెరిగి మనసుతో నేను విశ్వాసంతో పాల్గొనడానికి సహాయం చేసిన చేయవచ్చు జ్ఞాపకం చేసుకున్న తల్లి ప్రభావ వారి వారి వస్తువుల తోడుగా బలపరిచిన విశ్వాసంతో ప్రభావ వారి ముందు సాగుకుని సహాయం చేసిన అయ్యా ఆది అంత సమస్తమైనటువంటి నడిపించడం బట్టి కేవలం స్తోత్రాలు చేస్తూ మమ్మల్ని కృపాదేశంలో చేర్చుకుంటూ ఏసే నామం